ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొండ మీద కోతినైనా తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చాక ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఆ కష్టం ఉంటుందని తెలుసు. అయినా సరే ముందు మనం ఓట్లు వేసుకుంటే 5 ఏళ్ల దాకా మనల్ని ఎవడూ ఏం పీకలేడు అన్నటువంటిదే ధైర్యం. 100 రోజుల్లోపు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు అన్నీ చేసేస్తాం, సూపర్ 6 చేసేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క దాంట్లో లేట్ పడుతుంది, అదిగో పడుతుంది, ఇదిగో పడుతుంది, అదిగో దానివల్ల దీనివల్ల అంటూ సాగతీసుకుంటూ వస్తుంది. రుణమాఫీ చేయడం ఇంకా దానివల్ల కావట్లేదు. అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి సొమ్ముల గురించిన ఆలోచనే లేదు. ఇంకోవైపున ప్రతి మహిళకి 2,500 అన్నటువంటిది ఇంపాసిబుల్గానే కనబడుతోంది. దానికి తగ్గ సొమ్ములు లేవు. ప్రస్తుతానికి మహిళలకి బస్సుల్లో ఫ్రీ, అట్లాగే ఇప్పుడు కరెంటు 200 యూనిట్ల ఫ్రీ సెట్ చేశారు. 500 రూపాయల గ్యాస్ సెట్ చేశారు. ఇక రేపో మాపో ఇళ్ల పథకానికి సంబంధించిన కాదు, అది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ సమస్యల్లా రుణమాఫీ, 2,500 రూపాయల డబ్బులు, అట్లాగే నిరుద్యోగులందరికీ చదువు పూర్తవగానే ఏ చదువుకి ఎంతెంత ఇస్తారన్నటువంటిది, ఇవన్నీ కూడా సమస్యే. దాన్ని చాలా తెలివిగా తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎల్ఆర్ఎస్ కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎల్ఆర్ఎస్ ప్రకటించేసి ప్రతి ఒక్కరికి కూడా చిన్నపాటి అమౌంట్ తీసేసుకుని రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలని రిజిస్ట్రేషన్ చేయడానికి అప్పట్లో సర్కారు శ్రీకారం చుడితే టీఆర్ఎస్ సర్కారు అసలు అట్లా తీసుకుంటారు పేదల దగ్గర నుంచి. మేము వస్తే ఫ్రీ రిజిస్ట్రేషన్, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, అంటే ఎల్ఆర్ఎస్ మీరు అప్లై చేయొద్దు, బీఆర్ఎస్ కూడా ఓడించండి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తీరా చూస్తే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కొనసాగుతూనే డబ్బులు తీసుకుంటున్నారు. అదే కేటీఆర్ నిలదీశారు. రేవంత్ సమాధానం చెప్పండి. రేవంత్ ఏం చెప్తారో చూద్దాం.